హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను మోడల్గా. సో ఈరోజు నాకు కొత్త మిషన్ మీద స్టిచ్ చేసిన బ్లౌజ్ మీకు ఎలా బ్లౌజ్ కాదు సారీ డ్రెస్ ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలో చెప్తున్నాను. కట్టింగ్ తీయలేదు, మర్చిపోయాను. నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇటువంటివి కట్ చేసినప్పుడు వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను. ఈరోజు నేను ఒక ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇది నాదే. సో నా మిషన్ మీద ఫస్ట్ నేనే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటున్నాను. అందుకని చెప్పి ఈ వీడియోలో మోడల్గా చూపిద్దాము అని మోడల్గా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను యాస్టీజ్ ఎలా ఉందో దాన్ని యాస్టీజ్ కుట్టుకుంటున్నాను అనమాట. యాస్టీజ్ కుట్టుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకుని, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఇది వచ్చేసి అందరూ ఇలాగే కుట్టుకుంటున్నారు. సో ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. కానీ బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది, బాగా వచ్చింది. మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా వచ్చిందో మీరు కూడా ఈ వీడియో చూసి చెప్పండి. ఎలా ఉందో అలాగే సేమ్. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ వైపు పైకెట్టుకుని లైనింగ్ వైపు మెయిన్కి పై పెట్టుకునేలా ఉండాలి. ఎందుకంటే దీన్ని తిరగేస్తాం కాబట్టి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి చివరలను రాదు కాబట్టి ఏదైనా టన్నా స్కూల్ కానీ లేదంటే ఏదైనా పెనీస్ కానీ లేదంటే మనం డోర్ ఎక్కించుకుంటాం కదా, అది ఉంటుంది కదా, దాంతో పొడిస్తే ఒకసారి చివరన వస్తాయి. సో దాన్ని రివర్స్ చేసుకున్న తర్వాత మనం దాని చుట్టూ ఎప్పుడైతే మనం కుట్టి రివర్స్ చేసుకున్నామో దాని చుట్టూ వేరే స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఒక స్టిచ్ వేసుకుంటేనే ఫిట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇలా కన్నా దీని లోపల బకరం పెట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. సో నా దగ్గర ఏంటంటే బకరం లేదు టైంకి. ఇది దివాళీకి కుట్టుకున్నాను, వీడియో లేట్ అయిపోయింది. సో పెట్టడానికి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలి కదా, అందుకని లేట్ అయింది. సో అందుకని చెప్పి బకరం లేదు కాబట్టి సో నాదే కాబట్టి అడ్జస్ట్ అయిపోతున్నాను. సో లోపల బకరం పెట్టుకుంటే ఇంకా ఫిట్టింగ్ ఇంకా చాలా నీట్గా వస్తుంది. ఎప్పుడైనా స్టిచ్ చేసినప్పుడు బకరం అవైలబుల్గా ఉంచుకోండి. మాది ఒక చిన్న పల్లెటూరు కాబట్టి మాకు ఇక్కడ ఏమీ దొరకవు. సో బకరం షీట్లు గట్టా ఏమైనా తెచ్చుకోవాలంటే బయటకు వెళ్ళాలి. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నార్మల్గా స్టిచ్ వేసేస్తున్నాను. ఈ వీడియోలో చూసారు కదా, మనం రివర్స్ చేసుకున్న తర్వాత యాస్టీజ్ ఎలా అయితే ఉందో దాన్ని పైన చివరన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ కార్నర్స్ కూడా నీట్గా వచ్చేలా చూసుకోండి. ఎప్పుడైతే మనం స్టిచ్ వేసినప్పుడు రివర్స్ చేసుకుంటే కార్నర్స్ అనేది నీట్గా ఉంటుందో అప్పుడే ఫినిషింగ్ కూడా మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, చుట్టూ మనం స్టిచ్ వేసుకున్న తర్వాత దానికి మిగతా ఇది ప్రిన్స్ కట్ కదా, మిగతా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా చుట్టూ కుట్టేసుకోవాలి. షోల్డర్స్ ఇది నీట్గా వచ్చింది చూస్తారు. నెక్ వచ్చేసి షోల్డర్స్ ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలన్నమాట. మొత్తం లైనింగ్ వైపు తీసుకుంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉంది కదా, సో అలా స్టిచ్ వేసుకుంటే తెలుస్తుంది మనం ఎంతవరకు స్టిచ్ వేసాము ఏంటి ఇవన్నీ. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం లైనింగ్ ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని, ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే పెట్టి చూపిస్తున్నానో మెయిన్లీ ఏంటంటే బిగినర్స్ వచ్చేసి ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు రెండు ఒకేసారి వేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే లేదంటే ఇది అటు అది ఇటు కుట్టేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నేను కూడా ఇలా నేర్చుకున్నప్పుడు నేను కూడా ఇలాగే చేశాను. ఎందుకంటే నేను చేసిన తప్పు మీకు చెప్తే మీకే తెలుస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. నేను కూడా చాలా తప్పులు చేశాను, చాలా బ్లౌజెస్ పోగొట్టాను, చాలా చేశాను. కాకపోతే ఇప్పటికప్పుడు బాగా ఇంకా నేర్చుకున్నాను బాగా. సో ప్రిన్స్ కట్ అనేది మెయిన్. ఫస్ట్ రెండు పక్కన వేసుకొని చూసాక ఓకే అనుకున్నాక ఒకసారి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇప్పి కుట్టి సో మన టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోద్ది. మనం కుట్టి తక్కువ ఇప్పిది ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా ఒకసారి పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒకసారి స్టిచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా కుడుతున్నామా లేదా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో ఆ పక్కన జాయిన్ చేస్తాం కాబట్టి ఈ పక్కన కూడా జాయిన్ చేసేస్తే ప్రిన్స్ కట్ మెయిన్ పార్ట్ అనేది పూర్తవుతుంది. తర్వాత ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసేటప్పటికి సో ప్రిన్స్ కట్ కుట్టేసాను, ఆ వీడియో తీయలేదు. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ పార్ట్ అనేటప్పటికి
ఎక్కడో వెతికితే చిన్న ముక్క మకరం షీట్ దొరికింది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి పెట్టుకుని లైనింగ్ పెట్టుకుని దాని మీద చిన్న 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 కర్వ్స్ వచ్చేలా పెట్టుకుంటున్నాను. సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ అదే మకరం షీట్ తీసుకుని దాని మీద డ్రా చేసుకుని ఒకసారి లైనింగ్ అనేది ఐరన్ చేశాను. సో మనం ఐరన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫిట్టింగ్ అంటే సేమ్ యాస్టేజ్ దాన్ని అలా అంటుకుపోయి ఉంటుంది. సో అంటుకుపోయి ఉండడం వల్ల మనం కుట్టుకున్నప్పుడు సింపుల్గా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ అనేది బోట్ నెక్ టైప్ కదా ఇది పైన. సో ఎలా అయితే తీసుకున్నానో దాన్ని యాస్టీజ్ అలా కుట్టేసుకొని కింద మకరం షీట్ మీద యాస్టీజ్ ఎలా ఉందో అలాగా కట్స్తో సహా ఎలా ఉంటే అలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది 2 డేస్ తీసిన వీడియో. సో నాకు ఒకరోజు కుట్టడం అవ్వలేదు. సో అందుకని చెప్పి ఆ రోజు ఆపేసి నెక్స్ట్ డే నైట్ 7:30 ఆ టైంకి తీసుకొని స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనవి అనేటప్పటికి మనకు బద్దకం వచ్చేది. సో ఈలోపు బయట కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళే స్టిచ్ చేసి ఇవ్వాలని. సో వాళ్ళకి లేట్ అయిపోతుందని చెప్పేసి నాది ఆపేసి మళ్ళీ వాళ్ళే స్టిచ్ చేసుకొని ఇచ్చి నైట్ నాది స్టిచ్ చేసుకుంటున్నాను డ్రెస్. ఎలా అయితే వీడియోలో చూస్తున్నారో సేమ్ కర్వ్ యాస్టీస్ తిరిగితేనే పర్ఫెక్ట్గా నీట్గా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం కూడా పర్ఫెక్ట్గా ఇంకా చూసారు కదా కర్వ్స్ పర్ఫెక్ట్గా నేను పిన్స్ పెట్టుకున్నాను. ఒకసారి ఏమైనా కదిలిపోద్దేమో భయమేసి. సో పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే కటింగ్ కూడా నీట్గా వస్తుంది. అక్కడక్కడ మనం ఎప్పుడైనా సరే కట్ అయినా ఏదైనా మనం తిరగేసుకున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే ఆ టక్స్ దగ్గర ఈజీగా టర్న్ అవుట్ అవుతుంది. సో ఇది చూసారు కదా నెక్ అనేది ఇలా వచ్చింది. వెనకాల తాళ్ళు పెట్టుకుంటాను. సో అందుకని చెప్పేసి మధ్యలో ఖాళీ వచ్చింది. ఇప్పుడు చుట్టూ మనం దీన్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చుట్టూ మనం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలి మనం. ఈ పైన అనేది ఇక్కడ చివరన చూస్తారు కదా కొంచెం పైకి అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్ కానీ ఏదైనా ఫ్రాక్ కానీ కుట్టుకున్నప్పుడు పైకి అటు ఇటు 1/2 ఇంచు అంటే 0.5 ఇంచు కొంచెం పైకి పెట్టుకుంటే డ్రెస్ అనేది అటు ఇటు కిందకి రాకుండా మొత్తం బాటంలో సమానంగా ఉంటుంది డ్రెస్ అనేది. సో అందుకని చెప్పి అటు ఇటు కూడా కొంచెం 0.5 ఇంచు కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి కింద అటు ఇటు కూడా ఒకసారి టక్స్ ఇచ్చుకున్నాను. సో మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ అదే ఫ్రంట్ పార్ట్కి ఎలాగో ప్రిన్స్ కట్ కాబట్టి డాట్స్ అవసరం లేదు. బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకున్నాక ఇది కింద అంటే డౌన్ పార్ట్ అన్నమాట. సో కింద బాటమ్ పార్ట్ అనేది అనార్కలి టైప్ కట్ చేశాను దీన్ని. అంటే మిడిల్లో వచ్చేసి పెద్ద ముక్క వచ్చేలాగా అటు ఇటు కూడా 1/2 ఇంచ్ ముక్క వచ్చేలా కట్ చేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ చుట్టూ కుట్టుకున్నాను. కింద వేసుకున్న తర్వాత ఒకసారి చుట్టూ కుట్టుకుని ఈ చిన్న ముక్క అనేది పెద్ద ముక్క మీద వేసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఒకసారి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట కింద నుంచి పై వరకు. ఇది ఇటువైపు వేసాం కాబట్టి అది అటువైపు వేసుకొని స్టిచ్ చేయాలి. సో ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత డ్రెస్ అనేది జాయింట్లో అలాగా మీకు తెలుసు కాబట్టి ఇది జాయింట్లో వేసుకుని డ్రెస్ అనేది ఇలా టర్న్ అవుట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్.